కొన్ని సందర్భాల్లో దేవునికి ప్రణాళికలను మనం అర్థం చేసుకోలేని పరిస్థితులు కూడా మనం ఉండొచ్చు. దట్స్ ఓకే. ఎందుకోసం అంటే అవి బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, కాంప్రహెన్షన్ ఉంటాయి. నీవు చేయాల్సింది ఏంటంటే నువ్వు సంపూర్ణంగా దేవుని సమర్పించుకోవడం, మొర్ర పెట్టడం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. శ్రమలో నువ్వు కృంగిపోవడం కాదు. శ్రమ దినమందు నువ్వు చేతకాని వాడిలా కృంగిపోయి దేవుని నిందిస్తూ ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. శ్రమకాలం ముందు దేవుని అసలు మొర్ర పెట్టగలిగితే, ఆయన వైపు చూడగలిగితే ప్రభు నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన కృపా సంపత్తిని బట్టి, తన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి దేవుడు రక్షకులను పంపిస్తున్నాడు. తన ఉద్దేశాలు నెరవేర్చువాడు ఆయన. ఆ పర్టికులర్ టైంలో దేవుడు నీకు ఎలాంటి వారి ద్వారా ఎలాంటి సహాయం పంపించాలో దేవునికి తెలుసు. అలాంటి సహాయం నీకు పంపించి నిన్ను రక్షించాలని దేవునికి ఆలోచన. ఈరోజు దేవుని వైపు చూస్తావా? కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. ఇదే జీవితంలో చివరి రోజున అనుకోవద్దు. దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో నూతన కార్యాలు జరిగించడం వల్ల నీవు దేవుని మహింపరిచే వ్యక్తిగా, ఆయన గణపరిచే వ్యక్తిగా దేవుడు ఉండాలని ఆశిస్తున్నాడు. అలాంటి అనుభవాలతో ముందుకు